సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై వాడివేడిగా వాదనలు జరిగాయి. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దన్న ఆదేశాలను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తుషార్ మెహతా, సిద్ధార్థ్ లూథ్రా కోరారు. సిట్ దర్యాప్తుకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, ఫోన్లలో ఉన్న డేటాని ఫార్మాట్ చేసినట్టుగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పడం లేదన్నారు. అయితే ప్రభాకర్ రావుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన తరపు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై స్పందించేందుకు 2 వారాల సమయం కోరారు. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును అరెస్టు చేయొద్దన్న ఆదేశాలను అప్పటి వరకు పొడిగించింది.